శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ ధనదాహం అలాగే ఈ మార్కుల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేక ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక సైకియాట్రిస్ట్ నరేందర్ గారి స్పందించుద్దాం, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే నరేందర్ గారు. నరేందర్ గారు, కేవలం ర్యాంకుల వేటలోనే విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారా, లేక పేరెంట్స్ ఒత్తిడి అనుకోవచ్చా, లేకపోతే అక్కడున్న స్టూడెంట్స్ పైన అక్కడున్న టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వారిపైన దుర్భాషలు ఆడడం, సో కారణం ఏదైనా కావచ్చు, కానీ ఈ ఆత్మహత్యలు అనేవి రోజు రోజుకి ఎందుకు పెరిగిపోతున్నాయి? రీసెంట్గా మనం వరంగల్లో చూసాము, మన విజువల్స్లో కూడా చూస్తున్నాము. అసలు ఆ వ్యక్తి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి, క్లాస్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఒకేసారి ఏకంగా బిల్డింగ్ పై నుంచి దూకడం, అసలు నిజంగా ఎంత ధైర్యం కావాలంటే దానికి? సో దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒక కారణం అంటూ మనం చెప్పలేము. సాధ్యమైనంత వరకు ఈ తల్లిదండ్రులది ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. తమ పిల్లలు తప్పకుండా ఐఐటి ఇంజనీరింగ్ చదవాలి, డాక్టర్ చదవాలి. వాళ్ళు చూడడంలో 2-3 ఉంటాయి కోర్సెస్. ఇంకా ప్రపంచంలో చాలా కోర్సెస్ ఉన్నాయి వీటికన్నా పైకి పోవడానికి. సో పిల్లలు దానికి తట్టుకోగలలేరా, పిల్లలకు ఆ కెపాసిటీ ఐక్యూ ఉన్నదా లేదా చూడకుండా తోసేస్తున్నారు. వీటికి తోడు డబ్బులు ఉన్నాయి కనుక పెద్ద పెద్ద కార్పొరేట్స్లలో వేసేస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే పిల్లలు కూడా మార్క్స్ ప్రకారము కొంచెం మోర్ దెన్ యావరేజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ శ్రద్ధ ఇచ్చి వాళ్ళ ద్వారా ఇంకొంచెం స్ట్రెస్ ఎక్కువ వేసి స్పెషల్ క్లాసులు పెట్టి టైం ఎక్కువ తీసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ ర్యాంకులు కానీ వచ్చేసి ఉంటే వాళ్ళకి పేరు వస్తుంది కదా. సో అట్లా కాస్త నడుస్తుంది. దీంట్లో తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉంది. పిల్లలను ఒక మూలకు నెట్టేయకూడదు. వాళ్ళ కెపాసిటీ చూసుకోవాలి. వాళ్ళు చదవగలరా, వాళ్ళు మెడిసిన్ చదవగలరా, ఇంజనీరింగ్ అయినా కూడా ఐఐటి జేఈ ఆ పెద్ద పెద్ద కాలేజీలో రావాలని చేస్తుంటారు. పాపం వాళ్ళకి అంత ఎక్స్పెక్టేషన్ లేకుండా చిన్న కాలేజీలలో కొంచెం కోచింగ్ తీసుకొని మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ చదివినా పర్వాలేదు. సో పేరెంట్స్ కు కౌన్సిలింగ్ కావాలి, పేరెంట్స్ కు నాలెడ్జ్ కావాలి, పిల్లలకు కౌన్సిలింగ్ చాలా కావాలి. కాలేజ్ చదివే బదులు వాళ్ళ పర్సనాలిటీ ఏంది, వాళ్ళు చదవగలరా లేదా, ఐక్యూ ఎంత చూసుకొని కాలేజ్ సెలక్షన్, ఏ కాలేజీలో, తర్వాత సబ్జెక్ట్ సెలక్షన్ కూడా చాలా మంది పిల్లలు మెడిసిన్లకి ప్రోద్బలం మీద వెళ్తున్నారు. పేరెంట్స్ ప్రోత్సాహం, వాళ్ళకి నర్సింగ్ హోమ్లు, హాస్పిటల్స్ ఉంటాయి, మా తర్వాత మీరే చూడాలని. సో పిల్లలకు ఇంట్రెస్ట్ ఉంది. నేను చాలా మంది చూసాను, పిల్లలకు వేరే సబ్జెక్టులలో ఇంట్రెస్ట్ ఉంది. కొంతమంది ఫోటోగ్రఫీ, కొంతమందికి వేరే క్యారియర్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, బట్ బలవంతంగా తోసివేయబడ్డారు. సో పేరెంట్స్ ను కాదనలేక, వీళ్ళు తట్టుకోలేక, ఒత్తిడి భరించుకొని, చదువు రాక ఆత్మహత్యలకు పాల్గొంటారు. ఆత్మహత్యలకు కారణం ఏంటంటే మార్పులు రావాల్సింది ఎవరిలో అంటారు? అటు టీచర్స్ లో అంటారా, లేకపోతే ఇటు పేరెంట్స్ లో అంటారా? ఎందుకంటే ఇప్పుడు మార్పులు రావాల్సింది పేరెంట్స్ లో ఫస్ట్ రావాలి, తర్వాత టీచర్స్ లో రావాలి, తర్వాత ప్రతి ఒక్క కాలేజీలో కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి, కౌన్సిలర్స్ ను ఏర్పాటు చేయాలి, సైకాలజిస్ట్ ని ఏర్పాటు చేయాలి, సైకియాట్రిస్టులను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంత పిల్లలకు మానసిక వ్యాధి ఉంటుంది, కొంచెం వాళ్ళకు కొంతమంది డిప్రెషన్ కు ప్రోన్ ఉంటారు కొంతమంది. సో వాళ్ళకు కూడా మానసిక వ్యాధి నిపుణులు సైకియాట్రిస్ట్ దగ్గర చూస్తేను వాళ్ళకి యాక్చువల్ అట్లాంటి క్వాలిటీస్ ఉన్నాయి. కొంతమంది ఏంటంటే సూసైడ్ చేసుకుంటారు. సరే, చాలా మంది ఒత్తిడికి తట్టుకునే శక్తి ఉంటుంది, కొంతమంది ఒత్తిడి కాస్త ఉండగానే సూసైడ్ చేసుకుంటారు. సో వాళ్ళకి మానసిక వ్యాధులు, పర్సనాలిటీ డిజార్డర్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయో కూడా సైకాట్రిస్ట్ ద్వారా విపులంగా చేయించాలి. దీనికోసం కౌన్సిలింగ్ సెంటర్స్ తప్పకుండా స్కూల్స్ లో, కాలేజ్ లో పెట్టాలి. ఇప్పుడు ఈ కాలం జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు నేను చూస్తున్నాను, నేను సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ లో చేశాను, తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేశాను. గమనించింది ఏంటంటే వీటిలో అంత నామ మాత్రమే ఉంటుంది, కానీ యాక్చువల్లీ పర్సనల్ గా పోతే అక్కడ ఒక డిపార్ట్మెంట్, కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ గా పిల్లలకి ఎప్పుడైనా కూడా, దీని తర్వాత కూడా ప్రతిసారి ఎగ్జామ్స్ ముందు స్ట్రెస్ పెరుగుతుంటది, తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. యాక్చువల్లీ ఆ క్రూషియల్ పీరియడ్స్ లో రిజల్ట్స్ వచ్చే రోజు ఇంకా పెరుగుతుంది. సో ఈ పీరియడ్ లో ఆత్మహత్యలకు ఆస్కారం చాలా ఉంది. ఈ ఆత్మహత్యలు పిల్లలలో మన ఒక తెలంగాణనే, ఆంధ్రానే కాకుండా మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మిగతా వాటికి పోల్చుకుంటే. ఈ ఆత్మహత్యలు పోయిన సంవత్సరం కన్నా ఇప్పటికీ అప్పుడు 2% నుంచి 4% పెరిగాయి. ఇది చాలా ఈ పరిణామం మంచిది కాదు. సో అందరూ కలిసి
ఏదైనా ఒకటి కార్యక్రమం పెట్టుకొని, మోస్ట్లీ కౌన్సిలింగ్ సెంటర్స్ కావాలండి. తర్వాత జాయిన్ అయ్యే ముందు పేరెంట్స్ కౌన్సిలింగ్, పిల్లలకు కూడా కౌన్సిలింగ్ కావాలి. వాళ్ళు తట్టుకుంటారా లేదా, వాళ్ళకు అసలు అంత కెపాసిటీ ఉందా లేదా, కెపాసిటీ లేని వాళ్ళని తీసుకొచ్చేసి లేదండి నేను డొనేషన్ కట్టి చదివిస్తానంటే సరే సీట్ దొరుకుతుంది, కెపాసిటీ ఉండాలి కదా. సో వాళ్ళు తట్టుకోలేస్తలేరు. మా తల్లిదండ్రులకు అంత ఎక్స్పెక్టేషన్, అంత డబ్బులు ఖర్చు పెట్టారు, మేము చదవలేకపోతున్నాము. వాళ్ళకు అటు చెప్పలేక వీళ్ళు తట్టుకోలేక ఇక ఆత్మహత్య శరణ్యం అనుకొని వెళ్తున్నారు. ఇది చాలా విచారించుకోదగ్గ విషయం అండి. అందరూ కలిసి ఏదైనా చేయాల్సిందే, అన్ని డిపార్ట్మెంట్స్. ఒక్కళ్ళ తప్పు లేదు. చాలా మంది పేరెంట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే, కళాశాలల దగ్గర నుంచి మొదలు పెడితే, సో మొత్తం వ్యవస్థలో మార్పు మెల్లిగా తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఆత్మహత్యలు ఆపగలము. ఇక్కడ చాలా యంగ్ ఏజ్ పిల్లలను కోల్పోతున్నాం. వాళ్ళు 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. కొంతమంది ఐఐటి వచ్చిన తర్వాత కూడా సీట్ వస్తుంది, వచ్చిన తర్వాత కూడా అక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో సూసైడ్ చేసుకుంటున్నారు. సీట్స్ దొరికిన తర్వాత సూసైడ్ చేసుకుంటారు. మెడిసిన్ కూడా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సెకండ్ ఇయర్ లో సూసైడ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకు ఏమైనా మానసిక వ్యాధి మొదటి నుంచి కూడా ఉందా, తత్వం ఉందా కూడా సైకాట్రిస్ట్ ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. అసలు పిల్లలు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ గారు టీచర్లు గమనించి సైకాట్రిస్టుల దగ్గరికి తీసుకెళ్ళాలి, సైకాలజిస్ట్ దగ్గర కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాలి. సో ఆ ఒక్క లింక్ కొరబడుతుంది. వీళ్ళు ప్రాబ్లం ఉంది, వాళ్ళు బాధపడుతున్నారు, మధ్యలో లింక్ కావాలి కదా, వాళ్ళను వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఓకే ఓకే నరేంద్ర గారు, ఎప్పుడు మనం ఆ విషయాన్ని తెలుసుకోవాలంటారంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు పిల్లలు ఎలా సఫర్ అవుతున్నారు, సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లి కొంచెం కౌన్సిలింగ్ ఇప్పించాలని చెప్తున్నారు. బట్ పేరెంట్స్ ఇష్ట ప్రకారమే వాళ్ళు సబ్జెక్ట్ తీసుకోవాలని అనుకుంటున్నారు, పేరెంట్స్ ఇష్ట ప్రకారమే వాళ్ళు చదువుకుంటున్నారు, దట్ ఈస్ ఫైన్, ఓకే. బట్ వాళ్ళు చదువుకుంటున్న టైంలో నిజంగా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్నప్పుడు, ఓకే దానికి కావాల్సిన అవగాహన ఏంటి, దానివల్ల మనం చదువుకుంటే ఏమొస్తుంది అనేది వీళ్ళకి కూడా తెలుస్తుంది. పేరెంట్స్ కి తెలుసు కాబట్టి పిల్లలకి చెప్తూ ఉంటారు. దానికి ఎలాంటి కౌన్సిలింగ్ పెట్టుకోవాలి? ఓకే, అసలు పేరెంట్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి, పిల్లల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి, వాళ్ళ కర్తవ్యం ఏంటి, సో వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళ మీద రుద్దకూడదు. సో దే నీడ్ కౌన్సిలింగ్ ఫస్ట్. పిల్లలకి వాళ్ళ పైనే కెరీర్ కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళపైన వదిలేయాలి. మీకు ఏది ఇష్టము మీరు చూసుకొని దేంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తే అదే దానిట్లో చేర్పిస్తే బెటర్ ఉంటుంది. కొంతమంది చాలా ఫోటోగ్రఫీ ఉంటుంది, జర్నలిజం ఉంటుంది, చాలా ఉన్నాయి. అందరికీ మెడిసిన్ ఇంజనీరింగ్ ఉండదు. పేరెంట్స్ డాక్టర్స్ అయినా, పేరెంట్స్ ఇంజనీర్స్ అయినా అని పిల్లలకు ఉండదు. చాలా ఫ్యామిలీస్ చూసాను నేను ఈ మధ్యలో, వేరే చాలా చూస్తున్నారు. కానీ వీళ్ళు బలవంతం చేస్తున్నారు, ప్రోద్బలం చేస్తున్నారు. ఓకే ఇదే మంచివి, మీకు కెపాసిటీ లేకుండా మేము డొనేషన్ కట్టి, ఇప్పుడు 1 కోటి 2 కోట్లు కడితే ప్రతి కాలేజీలో మెడిసిన్ సీట్ వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా డొనేషన్స్ కడితే వస్తుంది. అదే వాళ్ళు కాంపిటీషన్ లో డొనేషన్ లేకుండా రాలేరు, అక్కడ వాళ్ళ అసలు పరిస్థితి బయటపడుతుంది కదా. సో సీటు రావడము, కొనుక్కోవడము గొప్ప కాదు. పిల్లవాడు ఎట్లా ఉన్నాడు, పిల్లవాడి మానసిక స్థితి ఎట్లా ఉంది, ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది. సో తల్లిదండ్రులను నిరాశపరచలేక, తను తట్టుకోలేక ఆత్మహత్యలకు పోతున్నారు వాళ్ళు. అయితే ఈ ఎగ్జామ్స్ మూమెంట్ లో వాళ్ళు తీవ్ర ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్లో ఎలాంటి కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి? ఎందుకంటే ఈ సైకియాట్రిస్ట్ క్లాసెస్ కూడా కొన్ని పెడుతూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఒత్తిడికి గురి కాకుండా మేము ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఆత్మహత్యలు ఎలా చేసుకోకుండా ఉండాలి. నిజంగా కాలేజ్లో అన్నింటిలో కూడా మంత్లీ వన్స్ ఆర్ వీక్లీ వన్స్ ఏదో ఒక రోజు ఇలాంటి క్లాసెస్ నిర్వహించాలని ఎప్పటి నుంచి ఆ ప్రతిపాదన కూడా ఉంది. ప్రతిపాదన ఉంది, ఆన్ పేపర్ కూడా నడుస్తున్నాయని ఉంటుంది, కానీ యాక్చువల్ గా జరగడం లేదు. రెగ్యులర్ గా ఒక కౌన్సిలర్ ను అపాయింట్ చేసుకోవాలి. వేరే టీచర్స్ లాగా ఎట్లా అపాయింట్ చేసుకుంటారు వాళ్ళను, కౌన్సిలర్లను లేకపోతే సైకాలజిస్టులను ఉంటారు, అపాయింట్ చేసుకోవాలి. అవసరం ఉంటే సైకియాట్రిస్టులను అప్పుడప్పుడు ఏమైనా వీళ్ళకి డౌట్ వస్తే సైకియాట్రిస్ట్ కాల్ చేయాలి. సో ఆన్ రోల్ లో సైకియాట్రిస్ట్ ను పెట్టుకోవచ్చు వాళ్ళు. దే కెన్ కాల్ దెమ్. ఎగ్జామ్స్ ముందు కౌన్సిలింగ్ ఇప్పించవచ్చు, 1-2 క్లాసులు తీసుకోవచ్చు. సో అట్లాంటి ప్రత్యేకమైన టైమ్స్ ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జామ్స్ ముందర, ఎగ్జామ్స్ రిజల్ట్స్ ముందర, ఈ పీరియడ్ చాలా వల్నరబుల్ పీరియడ్స్, తప్పకుండా అందుబాటులో ఉండాలి. ఇప్పుడు హార్ట్ లైన్స్ ఉన్నాయి, కానీ పిల్లలు ఏంటంటే వాళ్ళు అడ్వైస్ తీసుకోలేరు. వాళ్ళ మైండ్ కనుక్కోవాలి, అడ్వైస్ తీసుకోవాలనే ఆలోచన కూడా రాదు. సో పక్క వాళ్ళు, క్లాస్మేట్స్, వీళ్ళకి కొంచెం ప్రవర్తన తేడా వస్తుంటది. వీళ్ళకు ఆ టైంలో సడన్ గా ముభావంగా అవుతారు, సడన్ గా విత్డ్రా అవుతారు, సడన్ గా మాట్లాడరు, సడన్ గా ఇరిటేట్ అయ్యి కోపం వస్తుంటది, ఎవరితో కలవరు, ఒంటరిగా రూమ్ లో ఉంటారు. సో కాస్త టెల్ సైన్స్ అంటారు, కాస్త అనుమానం అంటే
మామూలు ప్రవర్తనకు కాస్త తేడా కనిపించగానే క్లాస్మేట్స్ కానీ టీచర్లు కానీ గమనించి ఇమ్మీడియట్ వాళ్ళకి హెల్ప్ అందజేయాలి. వాళ్ళకి వాళ్ళు హెల్ప్ తీసుకోరు, సూసైడ్ చేసుకునేదాకా చేసుకోరు. ఇప్పుడు సూసైడ్స్ అనేది క్షణమాత్రపు ఆలోచన, ఇంపల్సివ్ యాక్ట్. ఇంపల్సివ్ ఆలోచన ఇంతకుముందు 2-3 రోజులు బిల్డప్ అవుతుంది, ఇంపల్సివ్ యాక్ట్ సడన్ గా చావు ఒకటే దీనికి మార్గము, వేరే మార్గం లేదు, వేరే సొల్యూషన్స్ లేవు అని వచ్చేసి ఆ క్షణంలో చనిపోతుంటారు. సో ఆ క్షణము ఆ ఆలోచనను అట్లీస్ట్ మనం ఒక 5 minutes 10 minutes ఆయన ఫోన్ లో కానీ లేకుంటే పర్సనల్ గానీ దాటించగలిగితే ఆ ఆలోచన తీవ్రత తగ్గుతుంది, సూసైడ్ ఆలోచన తగ్గుతుంది. తర్వాత కౌన్సిలింగ్ ద్వారా అవసరమైతే మందుల ద్వారా, యాంగ్జైటీస్ ఉంటాయి అండ్ ఒకవేళ డిప్రెషన్ ఉంటే డిప్రెషన్ మందులు పెట్టుకుని వాళ్ళని బాగు చేయొచ్చు. రైట్ నరేందర్ గారు, 2% నుంచి 4% వరకు పెరిగినాయంటే చాలా విచారింపదగ్గ విషయం అండి, నిజంగానే కదా. రైట్ నరేందర్ గారు కొంచెం